ఆ యువకుడికి కన్న తల్లిదండ్రుల కంటే ఐఫోన్ ఎక్కువైపోయింది. కన్న ప్రేగుల కంటే ఐఫోన్ ఎక్కువైందా? ఇది తరాల మార్పు కాదు, విలువల వినాశనం. ఐఫోన్ 15 ప్రో కొనలేదని లోయలోకి దూకేసిన కొడుకు ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడబోయి మరణించిన కన్న తల్లిదండ్రులు. ఛత్రపతి శాంబాజీనగర్లో జరిగిన ఈ ఘటన వింటే గుండె తరుక్కుపోతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ మారింది, జీవనశైలి మారింది, కానీ మనుషుల మానసిక పరిపక్వత మాత్రం దిగజారిపోతుంది. జెన్జీ అంటే తెలివైన వారని, ఆర్థిక సామాజిక స్పృహ ఉన్నవారని అనుకోవటం ఒక పెద్ద పొరపాట. వేలల్లో కొద్ది మంది సాధించే విజయాలను చూసి మిగతా వారందరూ కూడా తమకు కూడా అంత తెలివి ఉందని భ్రమపడుతున్నారా? 22 ఏళ్ల వయసులోపు ఉండే యువతలో మెజార్టీ మందికి జీవితం పట్ల కానీ, సమాజం పట్ల కానీ ఎలాంటి బాధ్యతారహితమైన ఆలోచనలే ఉంటున్నాయి. వస్తువుల కోసం, ట్రెండ్స్ కోసం కన్నవారి జీవితాలతో చెలగాటమడి సంస్కృతికి తెరపడాలి. ఇలా ఇతని యొక్క మరణం ఎంతమందికో ఇలాంటి గుణపాఠం కావాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క కంటే ఏది కూడా గొప్ప కాదు. కానీ ఈరోజు ఆ తల్లిదండ్రులతో పాటు అతను కూడా మరణించడం అనేది అసలు ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదు. ఇది ఇంటుంటే గుండె మరొకసారి తరుక్కుపోతుంది. ఇలాంటి ఘటన ఎవ్వరికీ రాకూడదు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల కంటే మనకు ఏది గొప్ప కాదు, ఏ టెక్నాలజీ